అండి, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ నాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ అనమాట. ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా నా స్టైల్లో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్, ఆలు, కాలీఫ్లవర్, టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. టమాటాలు వచ్చేసి ఒక 5-6 అయితే తీసుకోండి. గ్రేవీ అయితే ఎక్కువ వచ్చింది అనమాట. కొంచెం తక్కువ సెమీ గ్రేవీ కావాలంటే ఒక 3-4 తీసుకున్నా ఓకే అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. కరివేపాకు, తాలింపు గింజలు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. అంతే, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం అనమాట. అల్లం పేస్ట్ కానీ, గరం మసాలా, ధనియాల పొడి ఇవేమీ వేయమన్నమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు కూడా ఫ్రై అయిపోయాక ఆలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఆలు కూడా మంచిగా ఫ్రై అయ్యాక క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆలు, క్యాలీఫ్లవర్ అట్లా 1 by 1 అయితే వేసుకుందాము. 1 నిమిషం చాలు. అన్నీ వేసుకున్నాక 1 నిమిషం అట్లా మిక్స్ చేసేసుకుంటే చాలు అనమాట. ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకుందాం. ఆలు, క్యాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయ్యాక 1 నిమిషం టమాటోస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చెప్పాను కదా, గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటో క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచుకోండి. లేదు సెమీ గ్రేవీ చాలు అనుకుంటే కొంచెం తగ్గించేసుకోండి. నేనైతే ఒక 5 టమాటాలు తీసుకున్నాను అనమాట. మీకు ఎంత క్వాంటిటీ చేస్తున్నారు ఏంటి అని దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు. దీంట్లో అయితే కొంచెం కూడా వాటర్ వేయకుండా అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు టమాటాలు కూడా వేసాక అన్ని మిక్స్ చేసేసాక మూత పెట్టి 1 నిమిషం ఉంచాక చూసారు కదా, టమాటోలో ఉన్న వాటర్తోనే అంత మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ అయితే వేసేసుకుందాం. కొంచెం టమాటో స్కిన్ వదులుతుంది అన్నప్పుడు మూత తీసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం అనమాట. ఆ టమాటోలో ఉన్న వాటర్, క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ దాంతోనే మొత్తం మంచిగా ఉడికిపోవాలి. చూసారు కదా, ఇట్లా అనమాట. ఇప్పుడు మళ్ళీ 10 మినిట్స్ తర్వాత మూత తీసి కారం అయితే వేసాను నేను. మంచి మధ్యలో చూసుకుంటూ కలుపుకోండి. సిమ్లో అయితే పెట్టేస్తే చాలా అనమాట. మ్యాక్సిమం ఇట్లా కారం వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుండిద్ది. మసాలాలు ఏమైపోయినా కానీ. చూసారు కదా, ఆలు అయితే ఉడికిపోయిందనమాట. వాటర్ ఒక చిన్న గ్లాస్ కూడా వేయలేదు, మంచిగా ఉడికిపోయింది. రెసిపీ అయితే ఇంతే సింపుల్ అనమాట. ఒకసారి ట్రై చేసేసేయండి. ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేసేయండి. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే అనమాట. చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మరొకసారి ట్రై చేసేసేయండి. క్యాలీఫ్లవర్ సీజన్ కదా, ఇదైతే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేసేసేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేసేయండి, కమెంట్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసేసేయండి. అంతే, సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతలోకి వెళ్ళొస్తాను. బాయ్.